ఫోర్ సెట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లగచర్ల ఘటన కుట్రదారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆయన. అమాయక రైతులపై కేసులుంటే వాటి విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం. లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఈ నెల 21న పర్యటించిన 10 వామపక్ష పార్టీల నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు సమర్పించారు కమ్యూనిస్టు నాయకులు. లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీఎంకు విన్నవించారు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి కేసుల్ని ఉపసంహరించుకోవాలని కూడా వీరు సీఎంని కోరారు. అక్కడ కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటు చేస్తామని తమకు కలిసిన వామపక్ష నాయకులకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామన్నారు సీఎం. యువత, మహిళలకు ఉపాధి కల్పించాలనేదే తమ ఉద్దేశమన్న రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడి అభివృద్ధి తన బాధ్యతగా చెప్పుకొచ్చారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని వామపక్షాల నేతల్ని ఉద్దేశించి అన్నారు రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా రిపోర్టర్ భావన అందిస్తారు. కొడంగల్లో ఏదైతే కొన్ని రోజుల మీదుగా అయితే మనకి ఈ భూసేకరణ అంటే ఈ ఫార్మా కంపెనీని భూసేకరణ ప్రతిపాదనను ఉద్దేశించి అక్కడ ఏదైతే నిర్మించాలని ప్రభుత్వం అనుకున్నది అన్న విషయాలపై ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రజలు కూడా ఎంతో ఆందోళనకి దిగిన విషయం కూడా అన్ని తెలిసినవే. దాని వల్ల కూడా ఎంతో ప్రభుత్వమే ఇదంతా ఫార్మా కంపెనీని నిర్మించి కొడంగల్ నియోజకవర్గం లగచర్లని మొత్తం అంటే గందరగోళంగా అయితే మనము 20 రోజులుగా అయితే చూస్తున్నాము. అంత గందరగోళంగా పట్టించిందనే చెప్పుకోవాలి. మరి దీని వెనకాల అసలు ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు కూడా అయితే బయటికి రావడం జరిగింది, అరెస్టులు జరిగాయి. అక్కడ ఉన్న లగచర్ల గ్రామాలు ఒక్కటే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలకి సంబంధించిన ప్రజలు కూడా చాలా గందరగోళంగా అయితే మనం చూస్తూనే ఉన్నాము. రోజు ఒక ఇష్యూతో అయితే కొడంగల్ లగచర్ల ఒక ఘటనపై అయితే కుట్రదారుల్ని కూడా చాలా మంది బయటికి రావడం అయితే మనం చూస్తున్నాము. అదే విషయంలో ఇప్పుడు కొడంగల్ ఏర్పాటు చేసే ఈ ఫార్మా ఏదైతే ఉందో అది నిజం కాదని అయితే చెప్పుకొచ్చారు. కొత్తగా మనం ఈ తాజా వార్త వింటున్నాము. మన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కొడంగల్లో ఈ ఏర్పాటు చేసి అంటే ఫార్మా సిటీని ఏదైతే ఏర్పాటు చేయాలనుకున్నది అబద్ధం, అంటే అది కాదు మేము అనుకున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ లగచర్ల ఘటన కుట్రదారుల్ని అంటే ఈ లగచర్ల జరిగిన ఈ ఫార్మా కంపెనీ నిర్మించాలి, అక్కడే ఉన్న రైతులని అంటే అక్కడ బాధపడేలాగా అక్కడ వాళ్ళ భూములని కూడా ప్రభుత్వం సేకరిస్తుంది అన్న దానిపై కూడా ఇవన్నీ ఒక కుట్రగా ఏదో రాజకీయాల కుట్రలు ఇన్వాల్వ్ అయ్యి అంటే దీంట్లో ఒక పార్ట్ గా అంటే దీంట్లో ఒక పాత్రదారులుగా అయితే కుట్రలు పొందారనే చెప్పుకోవాలి. కానీ నిజానికి మన రేవంత్ రెడ్డి గారు అయితే ఎక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏ ప్రజలకి కూడా హాని కలగకుండా ప్రస్తుతం ఏదైతే పచ్చదనాన్ని ఉంటూ అక్కడ ఉన్న రైతులు వాళ్ళ భూములను ఎలా అయితే చూసుకుంటున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా ఇంకా మంచి చేయాలని అనుకుంటున్నాను. అక్కడ ఫార్మా కంపెనీ పెట్టి నేను ఎక్కడా కూడా రైతులని బాధ పెట్టే పరిస్థితిని నేను తీసుకురాను ఏదైతే చెప్పుకుంటూ వచ్చారు. అమాయకమైన రైతులపై ఇప్పటి వరకు ఈ ఫార్మా కంపెనీని నిర్మిస్తున్నాము అన్న దానిపై ఇప్పటి వరకు ఎంతో గందరగోళం చూసిన తర్వాత కేసులు కూడా జరిగాయి. అలాంటి అమాయక రైతులపై కూడా కేసులు ఒకవేళ ఉంటే కూడా ఈ యొక్క ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించి ఏవైతే కేసులు ఉన్నాయో వాటిని కూడా కొట్టివేయాలని అది పరిశీలించిన తర్వాత కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని శిక్షిస్తామని కూడా మన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని గారు
సాంబశివరావు గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ తుమ్మినేని వీరభద్రుల ఆధ్వర్యంలోనే సీఎం రెడ్డిని కలవడం జరిగింది. అంటే లగచర్లకి సంబంధించి ఆయన 9 డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని కూడా సీఎం వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి రాగచర్లలో ఈ ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రతిపాదనలు ఎప్పుడైతే తీసుకొచ్చినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టులు పార్టీలు చెందిన నాయకులు అందరూ కూడా ఇవాళైతే మనకి రేవంత్ రెడ్డి దగ్గర గారికి ఇవైతే పత్రాలు కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడి అభివృద్ధి తన బాధ్యతగా నిర్మించినప్పుడు నేను ఎందుకు హాని కలిగిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు మన రేవంత్ రెడ్డి గారు. అయితే నిజానికి మరి ఇన్ని రోజుల నుంచి ఇంత గందరగోళంగా ఒక భయాందోళన కలిగించే అంత వ్యవస్థ ఎందుకు వచ్చింది అన్న దానిపై దీని వెనకాల ఎంతమంది కుట్రను పొందారు, అసలు ఎవరు ఇదంతా ఎంత అగత్యానికి ఎంత గురి అవుతున్నారు, ప్రజలు కూడా చాలా బాధలు పడేలాగా ఎవరి కుట్ర పొందుతున్నారు అనే విషయంపై కూడా ఆరా తీసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరా తీసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి శిక్షించే ప్రయత్నంలో అయితే ఉన్నారని చెప్పుకోవాలి. మరి అక్కడ పరిసరాల గ్రామంలోకి వరి కోత యంత్రాలను కూడా అనుమతించడం లేదని కూడా చెప్పుకొచ్చారు. మరి పోలీసుల క్యాంపులు కూడా ఏవైతే ఉన్నాయో అంటే ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగింది, ఎప్పుడైతే మన కలెక్టర్ గారిపై అంటే ఆయనపై ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీస్ క్యాంపులు అంటూ కూడా రోజు అక్కడ ప్రజలని బయట కనిపిస్తే భయాందోళన ఇలాంటి ఏవైతే వ్యవహరించాయో ఇలాంటి ఒక నేపథ్యంలో అలాంటి క్యాంపులు కూడా ఎత్తివేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కోరారని చెప్పుకోవాలి. మరి దాంతో వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను ఫోన్ చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే పోలీస్ క్యాంపుల్ని కూడా ఎత్తివేయాలంటూ కూడా జారీ చేయడం జరిగింది. మరి ఆ గ్రామంలో సాధారణంగా పరిస్థితులు అయితే నెలకొనాలి, ఎప్పటిలాగే అక్కడ కేసులు అన్ని తీసేసి అక్కడి ప్రజలు వారి యొక్క గ్రామాలు వాళ్ళ యొక్క భూములను ఎప్పటిలాగే వాళ్ళు సేకరించుకుంటూ వాళ్ళు బ్రతుకులు ఎప్పటిలాగే కొనసాగాలి అంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చడం. ఓకే, థ్యాంక్ యూ భావన. లగచర్ల పరిసర గ్రామాల్లోకి వరికోత యంత్రాలను అనుమతించడం లేదని పోలీస్ క్యాంపుల్ని ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు తమ్మినేని వీరభద్రం. దాంతో వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణం పోలీస్ క్యాంపుల్ని ఎత్తివేయండి, ఆ గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలి, కేసులున్న వారిని అరెస్టు చేయాలి, గ్రామాల్లోకి వరికోత మిషన్లను అనుమతించాలి, ఎవరి పనులు వారిని చేసుకొని వాళ్ళని ఆదేశించారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పగా 2 పంటలు పండే భూముల్ని తీసుకోవద్దు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి చెందిన దాదాపు 1156 ఎకరాల సీలింగ్ భూములున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని కోరారు వామపక్ష నాయకులు. సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయననేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికే తిరుగుతున్నారు. ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుంది. లగచర్లలో శాంతియుత వాతావరణానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు వామపక్ష నాయకులు. ఆ ప్రాంతంలో వామపక్ష పార్టీలు మరోసారి పర్యటిస్తాయని కూడా వెల్లడించారు నాయకులు. అక్కడ సీలింగ్ ధరల భూములున్నాయి. స్వార్థ రాజకీయాలు, కుట్రల కోసం రైతులకు అన్యాయం చేయొద్దు. ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణలో బీడు భూములతో పాటు పంట భూములు కూడా ఉన్నాయి.
కాలుష్యం లేని పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. లగచెర్లలో జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టవచ్చు, కానీ గిరిజనులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలని కోరగా సీఎం అంగీకరించారని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. జనావాసాల మధ్యలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తే వామపక్ష పార్టీలుగా మేం అంగీకరించబోమని స్పష్టం చేశారు ఆయన. రైతులను ఒప్పించి పూర్తి నష్టపరిహారం ఇచ్చాకే భూములు తీసుకోవాలన్నారు కూనంనేని. ఇది ఈరోజు డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.